ఈరోజు దర్శిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి వచ్చినటువంటి అభ్యర్థులకు, అదే రకంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బూచేపల్లి శివన్న మన దర్శి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే. నాకు సొంత కుటుంబంతో సమానం. చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు, ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు. కానీ శివన్న మాత్రం నేను ఎదగక ముందు నుండే, నేను ఎవరికి తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు. ఏమన్నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా, కుటుంబం బాగుందా, సమస్యలన్నీ పరిష్కారమైనాయా, ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నావా లేదా అని చెప్పి నిత్యం నా యోగక్షేమాలు తెలుసుకునేవాడు. నిజంగానే నేను ఎక్కువసార్లు దర్శికి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాను నేను. ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదిరా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము. తన కొడుకు సమర్థవంతుడైనప్పుడు, ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. అందరూ అనుకుంటారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం ఇది అని, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆషామాషి విషయం కాదు. చాలా బరువు బాధ్యత ఉంటుంది మా పైన, ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మా పైన. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విజయాలను చూసింటారు. ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, ఎంపీ అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఆయన చనిపోయినారు. కానీ బతికి ఉంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి, ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన విధానాన్ని చూసి, కానీ ఈ రోజు ప్రజలకు ఆయన చేస్తున్న మేలులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చూసింటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండేది కాదు. వారసత్వం, బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది. ఈరోజు నిజంగానే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉండింటే చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే గాని అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడు కానీ అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సాయం చేయమని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సోనియా గాంధీ నుంచి గల్లీ లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతలు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాడా? పొద్దున్న లేస్తేనే ఎవరితో పొత్తు పెట్టుకొని ఎవడి సంఘం ఆకుదామనుకునే చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. యోధుడనేవాడు ఒక మంచి ఉద్దేశంతో కత్తి డాలు పట్టుకొని గుర్రం ఎక్కి యుద్ధానికి పోతే ఆయనకు తెలియకుండానే ఒక సైన్యం అనేది ఎంట నడుస్తుందంట. ఎప్పుడు
ఒక మంచి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేస్తే జోబిలో ₹1 లెక్కలేకపోయినా, ₹1 డబ్బు లేకపోయినా బీదా బిక్కి అనే వాళ్ళు ఎదురొచ్చి మరి వాళ్ళ చేతిలో ఉండే ధాన్యాన్ని విరాళంగా ఇస్తారంట. ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో అడుగు ముందుకేసినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివెందులలో 20,000 మందితో మొదలు పెట్టినాడు. అది విశాఖపట్నానికి పోయే లోపల 2 లక్షలు అయింది. నారా లోకేష్ గారు కుప్పంలో 10,000 మందితో మొదలు పెట్టినాడు పాదయాత్ర. అది విశాఖపట్నానికి పోయే లోపల 1000 మంది అయింది. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా, ఎందుకు వివరిస్తున్నా, రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానా అంటే, తెలుగుదేశం వాళ్ళకి వేరే పని లేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్ గా రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు, ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడంలే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే, వైసీపీ రాదు 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 అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే, 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకున్నాడని చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట. నేను చెప్పుకుంటా పోతే గానా నేను ఏదో మా సార్నో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే రెండు సచివాలయాలు, అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామం. అది పోయి అడిగినా, 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 300 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీపీ ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, కొంతలో సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పినది ఒక గ్రామం కథనే. ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే అడగం. ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న. మా ఊర్లోకి పోయేటప్పటికి తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు, పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే, ఏంద్రా వీడి ఇట్ట కట్టినారు బ్యానర్, పెద్ద పెద్దవి కట్టినారు, ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగితే ఆ తెలుగుదేశం వానికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నిన్ను ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా, కనీసం బ్యానర్లనే ఎర్ర నిన్ను గుర్తు కొడతారంటే బ్యానర్లు వేసినాడు. వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు. జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేదంట. ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే, బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉన్నాడు. మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏంది లేదు, సరిగే లేదు కదా నాట ఆహారం. అట్లా తెలుగుదేశం ఓటు చేసే తప్పుడు ప్రచారాలు. ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, మెడికల్ కాలేజీలో పక్క, పోర్ట్లో పక్క, ఫిషింగ్ హార్బర్ లో పక్క, ఇండస్ట్రీస్ లో పక్క, ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం 2 వేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి రా అంటే వ్యక్తిగతకి మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి, యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబు కావాలా అనేది. సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రమంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారే ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజుల టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుకుందాం. నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే, నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న గాని, లేకుంటే మచిలీపట్నంలో పేరుని గిట్టు గాని, మా శివన్న గాని, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండా జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా. కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా. నా నందికొట్కూరు నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో, అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవటంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా. మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైనే. కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకొని ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి, ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి, దర్శి నియోజకవర్గం అంటే బూచేపల్లికి ఒక బ్రాండ్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు గాని, పెద్దలకు గాని, మహిళలకు గాని పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.